హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. భర్త నుంచి విడిపోయిన ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడ్డది, తిన్నదే లేదా, ఎలా ఉంది అని ఎవరికి అవసరం లేదు. కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి మాట్లాడటానికి అందరికీ నోరులేస్తుంది. తన లైఫ్ తన ఇష్టం, మీరెవరో అడగటానికి. మొన్నటి వరకు సోషల్ మీడియాలో కోడై కూశారు. జాను పెళ్లి చేసుకుంటుందంట, జాను పెళ్లి చేసుకుంటే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంటే ఒక అమ్మాయిగా తను పెళ్ళయి భర్తను వదిలేస్తే ఒక బిడ్డతో జీవితాంతం అలాగే బతకాలా? తనకంటూ ఒక లైఫ్ లేదా? ప్రతి ఒక్కరూ తను టార్గెట్ చేయటమే. ఒక భర్త విడిచిపెట్టిన అమ్మాయి ఏ విధంగా సమాజంలో కష్టపడి ఒక పక్క బిడ్డను పెంచుకుంటూ, ఒక పక్క డ్యాన్స్ షోలు వాటిల్లో తను ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చింది అన్నది ఎవరికి అవసరం లేదు. కానీ జాను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? జాను పెళ్లి చేసుకుంటే బిడ్డ పరిస్థితి ఏంటి? అంటే బిడ్డ కోసం జీవితాంతం అలాగే ఉండాలా? రేపు బిడ్డకు రెక్కలొచ్చి వెళ్ళిపోతాడు, అప్పుడు కూడా అలాగే ఉండాలా? అంటే ఎలా ఉంటుందంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బిడ్డను చూసుకునే బతికేయాలమ్మా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అంటారు. ఎందుకు చేసుకోకూడదు? మగవాడైతే చేసుకోవచ్చా? ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వచ్చింది ఈ ఫీల్డ్లోకి. ఎంటర్టైన్ చేస్తుంది అంతే. తన పర్సనల్ విషయాలు మనకు అనవసరం. తను పెళ్లి చేసుకుంటే ఏంటి, ఇంకోటి చేస్తే మీకేంటి? బజార్ను పడి ఏం తిరగట్లేదు కదా, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, అలాగే మంచి పేరు సంపాదించుకుంది. పెళ్లి చేసుకోవద్దు అని చెప్పడానికి మీకు రైట్స్ లేవు. అదేవిధంగా ఆమె భర్తకు చెప్పగలరా మీరు? నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకు కోసం బతుకు, పెళ్లి చేసుకోకుండా ఉండని చెప్తారా? చెప్పరు. ఎంతకాలం ఉంటాడమ్మా మగాడు, ఇంకో దాని లేకుండా తోడు లేకుండా అంటారు. అదే మగాడికి ఆడదానికి ఉన్న తేడా. అదే అమ్మాయిని అయితే ఆ విధంగా అంటారా? ఎంతకాలం ఒంటరిగా ఉంటుంది, ఇంకో తోడు లేకుండా అని అనరు. ఏ బిడ్డ ఉన్నాడుగా, బిడ్డ కోసం బతకొచ్చు అంటారు. ఇది నేటి సమాజం. ఇది మార్పు రావాలి. మీరు కూడా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు అయితే ఎట్లా? ఆమె పెళ్ళి అనేది ఆమె వ్యక్తిగత విషయం, చేసుకోవాలా వద్దు అన్నది కూడా ఆమె వ్యక్తిగత విషయం. కష్టం నష్టం తనే పడుతుంది, మధ్యలో మనకెందుకు? కేవలం తన డ్యాన్స్ను మాత్రమే మనం చూడాలి, అంతకుమించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు.